వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దేశమంతా ఇప్పుడు ఒకే ఒక్క రాష్ట్రం వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఎవరు ఊహించని విధంగా ఒకే ఒక్క నిర్ణయంతో దేశ పారిశ్రామిక పటాన్ని తలకిందులు చేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది ఆ రాష్ట్రం. దేశంలోని పెద్ద పెద్ద రాష్ట్రాలన్నీ వెనకబడిపోతే కేవలం ప్రణాళికాబద్ధమైన అడుగులతో ఏకంగా నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అసలు ఆ రాష్ట్రం ఏంటి? లక్షల కోట్ల రూపాయల ఆ భారీ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారతదేశంలో మౌలిక వసతుల విప్లవాత్మక అభివృద్ధి కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టుల పైప్ లైన్ ను రూపొందించింది. ఈ పైప్ లైన్ లో ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆర్థిక వ్యవహారాల శాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం రాష్ట్రాల వారీగా పిలిచిన ప్రతిపాదిత పీపీపీ ప్రాజెక్టుల విలువ సంఖ్య పరంగా ఏపీ అగ్రభాగాన నిలిచింది. రాష్ట్రంలో ఏకంగా 1,15,578.81 కోట్ల అంచనా వ్యయంతో సరికొత్తగా 270 మౌలిక వసతుల ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 17 లక్షల కోట్లకు పైగా విలువైన 852 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తెచ్చింది. దీని ద్వారా దేశంలోనే ప్రైవేటు పెట్టుబడిదారులకు ఎంతో స్పష్టమైన రోడ్ మ్యాప్ ను అందించడంలో కేంద్రం పూర్తిగా విజయవంతమైందని చెప్పవచ్చు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అన్ని ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందంజలో నిలిచి సంచలనం సృష్టించింది. సంకల్పం బలమైనదైతే గమ్యం సులువవుతుందని ఈ విజయమే నిరూపించింది. పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను రచించింది. ప్రాజెక్టు ప్రతిపాదనలను ఎక్కడా ఆలస్యం చేయకుండా అత్యంత వేగంగా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ సమ్మితిని సాధించింది. రహదారులు, ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులు, ఇంధన రంగానికి చెందిన అత్యంత కీలకమైన ప్రాజెక్టులను ఈ జాబితాలో చేర్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టి సారించింది. పారిశ్రామిక అభివృద్ధి, రోడ్లు, పోర్టులు, ఇంధన రంగం, పట్టణాభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయడమే ధ్యేయంగా అడుగులు వేసింది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అన్ని రంగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అన్నది ఒకటే జిందగీ అనుకుంటే సరిపోదు. భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలి అనే విధంగా ప్రభుత్వం ప్రతి నిమిషం శ్రమిస్తుంది. పీపీపీ విధానం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మంత్రులు, అధికారుల బృందం నిరంతరం సమీక్షలు నిర్వహిస్తోంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక విధానాలకు పెద్దపీట వేయడం వల్ల ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయి. కేంద్రం విడుదల చేసిన ఈ అధికారిక గణాంకాలు ఆంధ్రప్రదేశ్పై అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న అపారమైన నమ్మకానికి అసలైన నిదర్శనంగా నిలిచాయి. నిధుల కొరత ఎక్కడా రాకుండా ఉండేందుకు పీపీపీ నమూనాలను ఎంచుకోవడం ప్రభుత్వ దూరదృష్టికి నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అభివృద్ధి పరుగులో ఎంతో ముందడుగు వేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఈ జాబితాలో తమిళనాడు 87,639.65 కోట్ల విలువైన 70 ప్రాజెక్టులతో రెండో స్థానాన్ని దక్కించుకోగా రాష్ట్రం మాత్రం మొదటి స్థానంలో నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్ 65,496.50 కోట్లతో 21 ప్రాజెక్టులతో మూడో స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ ఏపీ సాధించిన సంఖ్య చాలా ఎక్కువ. ముక్కుసూటిగా వెళ్లేవాడికి గమ్యస్థానం త్వరగా చేరుతుందని అన్నట్లుగా ప్రభుత్వం తన లక్ష్యం వైపు ఎలాంటి తడబాటు లేకుండా పయనిస్తుంది. అన్ని రాష్ట్రాల కంటే ఏపీ అత్యధిక ప్రాజెక్టులను సాధించడం ద్వారా దేశ పారిశ్రామిక పటంలో తన ప్రత్యేకతను చాటుకుంది. కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ రికార్డులు సృష్టించింది. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానించడంలో రాష్ట్రం చూపిన చొరవ మిగతా రాష్ట్రాలకు ఒక గొప్ప పాఠంగా మారింది. పారిశ్రామికవేత్తలకు రాయితీలు, తక్షణ అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఎంతో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. రహదారులు, ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులు, విద్యుత్, ఇంధన రంగాలకు చెందిన కీలక ప్రాజెక్టులు ఈ 270 ప్రతిపాదనల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రవాణా రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా వాణిజ్య కార్యకలాపాలకు ఎంతో సులభతరమైన మార్గం ఏర్పడుతుంది. కష్టపడి పనిచేసే తత్వమే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుందని ప్రభుత్వం చేతిలో నిరూపిస్తూ ముందుకు వెళ్తుంది. ఈ భారీ మౌలిక వసతుల కల్పన వల్ల భవిష్యత్తులో లాజిస్టిక్స్ ఖర్చులు విపరీతంగా తగ్గిపోవడంతో పాటు వ్యాపారాలు మరింత లాభసాటి
లాభసాటిగా మారుతాయనే ప్రభుత్వం యోచిస్తుంది. ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తయితే రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం పూర్తిగా మారిపోయి సరికొత్త పారిశ్రామిక విప్లవం మొదలవుతుందనే టాక్ వినిపిస్తుంది. తయారీ రంగం నుండి సేవా రంగం వరకు అన్ని విభాగాల్లోనూ ప్రగతి చక్రాలు వేగంగా తిరగడానికి ఈ ప్రాజెక్టులు ప్రధాన కారణం కానున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితో సహకారమవుతున్న ఈ బృహత్తర కార్యక్రమం ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. నిధుల కొరత అనే సమస్య లేకుండా పీపీపీ నమూనాలతో ఈ మౌలిక ప్రాజెక్టులన్నీ త్వరలోనే క్షేత్రస్థాయిలో వేగంగా పట్టాలెక్కనున్నాయి. ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ భారీ ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్లడం కాదు, ఉద్యోగాలను సృష్టించే శక్తిగా మారాలని అనే నినాదంతో ప్రభుత్వం యువత కోసం కృషి చేస్తుంది. నిరుద్యోగ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడం ద్వారా వలసల నివారణ సాధ్యపడి రాష్ట్రంలో సామాజిక సమతుల్యత ఏర్పడుతుంది. పారిశ్రామిక దిగ్గజాల రాష్ట్రానికి వస్తూ ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానం కూడా స్థానిక యువతకు సులభంగా అందుబాటులోకి వస్తుంది. చిన్న మధ్యతరహా పరిశ్రమలు కూడా ఈ భారీ ప్రాజెక్టుల పుణ్యమా అని మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం లభిస్తుంది. యువత కేవలం ఉద్యోగార్థులు కాకుండా పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగేందుకు ఈ వాతావరణం ఎంతో దోహదపడుతుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ అధికారిక గణాంకాలు అంతర్జాతీయ, జాతీయ పెట్టుబడిదారుల మధ్యలో సరికొత్త భరోసాని నింపాయి. రాష్ట్రంలో ఉన్న అనుకూలమైన పారిశ్రామిక విధానాలు చూసి విదేశీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. అందరూ కలిసికట్టుగా అడుగు వేస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుందన్నది నానుడి ప్రకారం ప్రభుత్వం అందరినీ కలుపుకుంటుంది. పారదర్శకమైన విధానాలు, అవినీతికి తావులేని పాలన మరియు వేగవంతమైన అనుమతుల వల్ల రాష్ట్రానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగితే దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచి చరిత్ర సృష్టిస్తుంది. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు రాష్ట్ర భవిష్యత్తును అత్యంత దివ్యంగా మలుస్తున్నాయి. సంకల్పం బలమైనదైతే ప్రణాళిక ఖచ్చితమైనదే. ఏ రంగంలోనైనా తిరుగులేని విజయాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ మరోసారి నిరూపించింది. కేవలం మాటలతో కాకుండా చేతులతో అభివృద్ధిని చూపించి దేశానికి దిక్సూచిగా నిలిచింది మన రాష్ట్రం. రాబోయే కాలంలో ఈ ప్రాజెక్టులన్నీ కార్యరూపం దాల్చి ప్రతి ఇంటా సంతోషాలను నింపుతూ యువతకు బంగారు భవిష్యత్తును అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.